అందరికీ నమస్కారం. నేనిప్పుడు 7వ తరగతి నుంచి తెలుగు పాఠ్యపుస్తకములోని ప్రకృతి ఒడిలో అనే పాఠం నుండి కొంత అంశమును చదువుతాను. జాగ్రత్తగా వినండి. ప్రకృతి వైపరీత్యాలను ముందే పసిగట్టగల అద్భుత ప్రాణులు ఎన్నో ఈ విశ్వంలో ఉన్నాయి. సమాచార రంగంలో మనకన్నా జంతువులే ముందున్నాయి. భూకంపాలను ముందే అంచనా వేయగల జంతువులు ఉన్నాయి. క్రీస్తు పూర్వం 100 సంవత్సరాలకు పూర్వమే జంతువులు భూకంపాన్ని ముందే పసిగట్టేవని పూర్వీకులు చెబుతున్నారు. లెనిన్కన్ అనే చోట ఒక కర్మాగారం నుంచి ఎన్నో ఎలుకలు హడావిడిగా పరిగెత్తుకుంటూ వచ్చాయి. వీధులలో వీటిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అలా అవి వెళ్ళిన కొన్ని గంటలకే ఆ ప్రాంతంలో భూకంపం వచ్చింది. అలాగే చైనాలో ఒకసారి కలుగుల్లోంచి పాములు బయటకు వచ్చాయి. అందరూ భయపడ్డారు. కొన్ని గంటల తర్వాత భయంకరమైన భూకంపం వచ్చింది. శ్రీలంకలో ఒకసారి ఎన్నో ఏనుగులు పరిగెత్తుతూనే ఉన్నాయి. అలా సుమారు 5 కిలోమీటర్ల దూరం పరిగెత్తాయి. 3 గంటల తర్వాత సముద్రంలో సునామీ వచ్చింది. తుఫాను, సునామీ మొదలైన వాటిని ఏనుగులు 250 కిలోమీటర్ల దూరం నుండే పసిగట్టగలవని శాస్త్రజ్ఞులు నిరూపించారు. ఈ విధంగా కళాదృష్టిలాగే శాస్త్రదృష్టి కూడా మానవుడికి అడుగడుగునా అక్కడికి వస్తుంది. పిల్లలు, పాఠ్యభాగం విన్నారు కదా, దానిని వివరిస్తాను, శ్రద్ధగా వినండి. పరిసరాలు పాడవడం వల్ల వాతావరణంలో అనేక ప్రమాదకరమైనటువంటి మార్పులు వస్తున్నాయి. అవి ఏంటంటే భూకంపాలు, సునామీలు, వరదలు, తుఫాన్లు మొదలైనవి. అయితే పిల్లలు, ఈ భూకంపాలు వస్తున్న విషయం మనకన్నా ముందే జంతువులకి తెలుస్తుందంట. ఆ విషయాన్ని క్రీస్తు పుట్టక ముందు 100 సంవత్సరాల క్రిందటే మన పాతకాలం వాళ్ళు మనకి చెప్పారు. మీకు ఆశ్చర్యం కలగచ్చు, జంతువులు ఏమైనా గొప్పవా మనకన్నా, ఎలా తెలుసుకుంటాయి అని. కానీ దానికి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ఓ 2-3 ఉదాహరణలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. లెనిన్కన్ అనే ఒక చోట పరిశ్రమల్లోంచి కంగారుగా కొన్ని వందల ఎలుకలు పరిగెట్టుకుంటూ వచ్చాయట. ప్రజలందరూ ఆశ్చర్యపోయారంట, ఏంటి ఇన్ని ఎలుకలు ఒక్కసారి వచ్చేస్తున్నాయి అని. అయితే అవి వచ్చిన కొంతసేపటికల్లా భూకంపం వచ్చిందంట. పిల్లలు, మీకు భూకంపం అంటే తెలుసా? కంపించడం అంటే వణకడం, భూమి ఇలాగా కదలటం అన్నమాట. భూమి చిన్నదిగా కదిలింది అనుకోండి, అటు ఇటు ఊగుతుంది. పెద్దగా కదిలింది అనుకోండి, విడిపోయి మనకు చాలా నష్టం కలుగుతుంది అన్నమాట. అలాగే చైనాలోని ఒకసారి కొన్ని వందల పాములు బయటికి వచ్చేసాయంట. మరి పాములు అంటే అందరికీ భయమే కదా, మనకు భయమే కదా. అలాగా అక్కడ ప్రజలు భయపడ్డారు. అలా పాములు వచ్చిన కొన్ని గంటల తర్వాత పెద్ద భూకంపం వచ్చిందంట. పిల్లలు, మీకు ఆశ్చర్యం కలిగించే ఇంకో విషయం చెప్పనా? ఒకసారి శ్రీలంకలో ఏనుగులు అలా పరిగెడుతూనే ఉన్నాయంట. అలాగా 5 కిలోమీటర్లు పరిగెత్తాయంట. అలాగా 1 గంట తర్వాత సునామీ వచ్చిందంట. పిల్లలు, సునామీ అంటే ఏంటో తెలుసా? సముద్రంలో వచ్చే ఒక పెద్ద అల అన్నమాట. దానినే రాకాసి అల అని అంటారు. ఎందుకంటే ఆ అలలోని నీళ్ళు భూమిపైకి వచ్చి తనకు దగ్గర ఉన్నటువంటి వస్తువుల్ని, మనుషుల్ని కూడా తనలోకి తీసుకువెళ్ళిపోతుంది. మరి ఆ విధంగా నష్టం జరుగుతుంది కదా మనకి, అందుకు రాకాసి అల అని అన్నారన్నమాట. పిల్లలు, ఏనుగులకు ఈ సునామీలు, తుఫాన్లు వచ్చినప్పుడు అవి 250 కిలోమీటర్ల దూరం ఉంటుండగానే తెలిసిపోతాయంట. ఈ విషయాన్ని మనకి శాస్త్రజ్ఞులు చెప్పారు. శాస్త్రజ్ఞులు అంటే అన్ని విషయాలు తెలిసినవారు అని అర్థం. ఇంకా పిల్లలు, మనకి కళాదృష్టి అంటే కళ్ళు మనకి ఎంత ఉపయోగం ఇస్తాయో, అదేవిధంగా శాస్త్రజ్ఞులు చెప్పిన విషయాలు కూడా అంతే ఉపయోగపడతాయి. పిల్లలు, మనం ప్రతిరోజు ప్రతిజ్ఞలో ఏం చదువుకుంటాం? మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటాము, జంతువులను, పక్షులను దయతో చూస్తాము అని చెప్పుకుంటాం కదా. సరే, మీరు కూడా అదేవిధంగా వాటిని పాటించాలి. ధన్యవాదాలు.